ఏదైతే ఈ రోజున జర్నలిస్టుల మీద దాడి రాత్రి 12 గంటలకు వెళ్ళి తలుపులు వలగొట్టి ఎన్టీవీకి సంబంధించిన కానీ ఇతర ఛానల్స్ల మీద దాడి చేయడం అనేది చాలా బాధాకర విషయం. ఇది మన భారతదేశంలో ఉన్నామా, ఇతర దేశంలో ఉన్నామా, లేక రజాకాల పరిపాలన నడుస్తుందా అంటే మీకు మంచి చూపెడితేనేమో మంచిది, ఏదన్నా నిజాలు బయట పెడితే వాళ్ళ మీద అక్రమ అరెస్టులు. జర్నలిజం ఏమన్నా ఉగ్రవాద లాగా ప్రవర్తిస్తున్నారా? జర్నలిజం అంటే ఏమన్నా దొంగల? ఏ విధంగా జర్నలిజం మీద ఈ రోజున ఇంత భయంకరంగా రాత్రి 12 గంటలకు పోయి జర్నలిస్టులకు ఫోన్ చేస్తే రారా పోలీస్ స్టేషన్కి? అంత పారిపోయేటటువంటి జర్నలిస్టులు మన భారతదేశంలో ఉన్నారా? అలా ఎన్టీవీ ఛానల్ సంబంధించినటువంటి ఏ రకంగా అయితే ఈరోజు చూస్తా ఉన్నారు, టీవీ మీద జరుగుతున్నట్టు చూస్తా ఉన్నాం, 40 ఛానళ్ల మీద జరుగుతున్నటువంటి చూస్తా ఉన్నాం, ఇతర ఛానళ్ల మీద కూడా ఈ రోజు మీరు అక్రమ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. అంటే మీరే లీకులు ఇస్తారు, మీరే ఏపిస్తారు. మీరు లీకులు ఇచ్చింది మీ పాత్ర లేదంటారా? మీ గవర్నమెంట్ పాత్ర లేదా? ప్రతిదీ లీకులు కూడా, మంత్రుల మీద లీకులు కానీ, ప్రతిపక్షాల మీద లీకులు కానీ, అన్ని లీకులు ఇచ్చేది మీరు. ఇవాళ వాళ్ళు వేసిన పాపానికి వాళ్ళ మీద ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు.